నమస్తే ఎవ్రీవన్, దిస్ ఇస్ Dr.Anjani. ఈరోజు మనం సైకాలజీ లిటరేచర్లోని ఒక ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ అండ్ సెల్ఫ్ హెల్పింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ లైఫ్ ఇంతే, ఇక మారదు. ఇది నా వల్ల అయ్యే పని కాదు. ఇదేంటి అసలు ఏది నా వల్ల కాదు. చిన్నప్పటి నుంచి అంతే, ఇప్పుడేంటి ఎప్పుడు ఇంతే. ఇలా మనకి ఏదో ఒక పాయింట్లో అనిపిస్తూ ఉండొచ్చు కూడా. ఇలా అనిపించడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ వన్ ఇంపార్టెంట్ రీజన్ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. అసలు ఏంటి లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అండ్ దాని బ్యాక్ అండ్ సైకాలజీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో 1960s మార్టిన్ సెలిగ్మన్ అనే ఒక సైకాలజిస్ట్ ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా ఈయన ఈ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అనే ఒక పర్టిక్యులర్ బిహేవియరల్ ఫినామినాని అబ్జర్వ్ చేశారు. సో హీ వాజ్ లైక్ వెరీ క్యూరియస్, ఏంటి బిహేవియర్, ఎందుకు ఇలా అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద ఫర్దర్గా స్టడీ చేశారు. సో ఆయన ఏం చేశారంటే బేసిక్గా ఒక 3 groups ఆఫ్ డాగ్స్ని తీసుకున్నారు. అందులో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ని ఒక పర్టిక్యులర్ సెట్టింగ్లో పెట్టి వాటికి మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చారు. సో షాక్ అనగానే అవి న్యాచురల్లీ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాయి కదా. సో ట్రై చేశాయి, కానీ అవి ఎంత ట్రై చేసినా కూడా వాటిని పెట్టిన సెట్టింగ్లో అవి ఎస్కేప్ అవ్వడానికి ఆ రీసెర్చర్ ఎలాంటి పాసిబిలిటీ కూడా ఇవ్వలేదు. అండ్ దెన్ సెకండ్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ని తీసుకొని వాటిని కూడా సిమిలర్ సెట్టింగ్లో పెట్టి వాటికి కూడా సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చారు. కానీ ఈసారి ఈ సెట్టింగ్లో ఈ డాగ్స్కి ఎస్కేప్ అవ్వడానికి పాసిబిలిటీ కూడా ఇచ్చారు. సో అవి కూడా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాయి అండ్ సక్సెస్ఫుల్గా ఎస్కేప్ అయ్యాయి కూడా. అండ్ దెన్ థర్డ్ గ్రూప్ ఆఫ్ డాగ్స్, ఈ థర్డ్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ని కూడా సిమిలర్ సెట్టింగ్లో పెట్టారు, కానీ వీటికి ఏ ఎలక్ట్రిక్ షాక్స్ ఇవ్వలేదు. సో న్యాచురలీ వాటికి అసలు ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫైన్. దెన్ ఈ 3 groups ఆఫ్ డాగ్స్ని తీసుకొని టుగెదర్ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఒక కామన్ సెట్టింగ్లో పెట్టి వీటన్నిటికీ కూడా సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చి వీటన్నిటికీ ఈ పర్టికులర్ సెట్టింగ్లో క్లియర్గా షాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి పాసిబిలిటీ కూడా ఎక్స్పెరిమెంటర్ ఇచ్చారు. అండ్ నౌ హీ అబ్జర్వ్డ్ ఏ గ్రూప్ నుంచి వచ్చిన డాగ్ ఎలా బిహేవ్ చేస్తుంటుందా అని. సో ఈ సెకండ్ అండ్ థర్డ్ గ్రూప్ నుంచి వచ్చిన డాగ్స్, అంటే ఏవైతే షాక్ నుంచి ఎస్కేప్ అయ్యాయో, ఏవైతే అసలు ఏ షాక్ని ఎక్స్పీరియన్స్ చేయలేదో, ఈ రెండు కూడా ఈ సెట్టింగ్లో ఆ షాక్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి చాలా యాక్టివ్గా ట్రై చేశాయి అండ్ సక్సెస్ఫుల్గా ఎస్కేప్ కూడా అయ్యాయి. బట్ దెన్ కెన్ యూ గెస్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ డాగ్స్? అంటే ఎంత ట్రై చేసినా షాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వలేని డాగ్స్ పరిస్థితి ఏంటో తెలుసా? అవి అసలు ఎస్కేప్ అవ్వడానికి షాక్స్ నుంచి మినిమం అటెంప్ట్ కూడా చేయలేదంట. అలా ఆ షాక్స్ని భరిస్తూ ఉండిపోయాయే తప్ప ఏ మాత్రము యాక్టివ్ అటెంప్ట్ చేయలేదు. సో బేసిక్గా అవి వాటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి లెర్న్ చేశాయి దట్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రై, వీటి నుంచి తప్పించుకోలేను అనుకున్నాయి. వాటి వల్ల కాదు అనుకున్నాయి. బేసిక్గా ఫెయిల్యూర్ టు ఎస్కేప్ని వాటికి అట్రిబ్యూట్ చేసుకున్నాయి. నిజానికి ఆ ముందు సెట్టింగ్లో ఎక్స్పెరిమెంటర్ క్లియర్గా అవి ఎంత ట్రై చేసినా వెళ్ళడానికి దారి లేదు. ఇక్కడ దారి ఇచ్చారు, కానీ అవి ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని చూడలేకపోయినాయి. నా వల్ల కాదు అని ఫెయిల్యూర్ని వాటికి అట్రిబ్యూట్ చేసుకున్నాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వాటి కెపాసిటీకి అట్రిబ్యూట్ చేసుకున్నాయి. అవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా అవ్వదు అనుకున్నాయి. అంటే ఒక స్పెసిఫిక్ ఫెయిల్యూర్ని తీసుకొని వచ్చి గ్లోబలైజ్ చేశాయి. అలానే అప్పుడు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా అవ్వదు అనుకున్నాయి. ద సిచ్యుయేషన్ ఇస్ డిఫరెంట్. నవ్ ఇట్స్ సిచ్యుయేషన్ ఇస్ డిఫరెంట్. థింగ్స్ డూ చేంజ్, బట్ దెన్ దే హ్యావ్ దిస్ స్టేబుల్ మైండ్ సెట్. సో బేసిక్గా ఆయన ఈ డాగ్స్లో అబ్జర్వ్ చేసిన ఈ బిహేవియరల్ ఫినామినాకి ఆయన లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అని చెప్పేసి నేమ్ చేశారు. బట్ దెన్ డాగ్స్ మీద స్టడీ చేసి మనం హ్యూమన్స్ మీద జనరలైజ్ చేయలేం కదా. డాగ్స్ తర్వాత చాలా వేరియస్ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ మీద ఈయన ఈ స్టడీ చేశారంటే ఫౌండ్ దట్ ఆల్మోస్ట్ ఆల్ ద స్పీసెస్ హ్యాస్ దిస్ బిహేవియర్. అండ్ ఫైనలీ హ్యూమన్స్ మీద స్టడీ చేశారు వాళ్ళకి సూట్ అయ్యే కంటెక్స్లో. అండ్ దెన్ హీ కేమ్ టు ఏ కంక్లూషన్ దట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ రెసిస్టెంట్ టు దిస్ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. మనం కూడా వాటిలాగానే రిపీటెడ్ ఫెయిల్యూర్స్, రిపీటెడ్ అడ్వర్సిటీస్, రిపీటెడ్ నెగిటివ్ ఈవెంట్స్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సమ్వేర్ వీ ఈవెన్ రీచ్ టు ఏ స్టేట్ ఆఫ్ మైండ్
వేర్ వి వర్ లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ స్టూడెంట్ హూ ఈస్ రిపీటెడ్లీ ఫెయిలింగ్ అండ్గా మ్యాథ్స్లో ఫెయిల్ అవుతున్నాడు అని అనుకుందాం. సో ఇక్కడ నేను మ్యాథ్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మీరు ఆ మ్యాథ్స్ ప్లేస్లో ఏదైనా పెట్టి చూడండి. మేబీ యువర్ జాబ్స్, the job you are doing, or interviews you are attempting, or maybe your relationships, or maybe the stress you are experiencing, financial issues, poverty, discrimination, abuse, neglect, too much support or lack of support, depression, anxiety. You substitute that maths with anything in your life and see. సో బేసిక్గా వాడు రిపీటెడ్గా ఒక కుర్రాడు మ్యాథ్స్లో ఫెయిల్ అవుతూ ఉన్నాడు. సో ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత హీ విల్ బీ ఆఫ్ దిస్ థింగ్ లైక్ నాకు మ్యాథ్స్ రాదు, నాకు మ్యాథ్స్ నా వల్ల అసలు కానే కాదు. సో మేబీ దట్స్ డెఫినెట్లీ ఏ పాసిబిలిటీ, మ్యాథ్స్ వాడి వల్ల కాదు. కానీ ఆ నా వల్ల కాదు అనే కంక్లూషన్కి రీచ్ అవ్వడానికి ముందు మేబీ వాడు ఇంకొన్ని ఫిగర్ అవుట్ చేయాలేమో. సో ఇక్కడ వాడు నా వల్ల కాదు అనేటప్పుడు నా వల్ల అనే టర్మ్లో వాడు బేసిక్గా మ్యాథ్స్లో ఫెయిల్యూర్ని వాడి ఎబిలిటీకి, వాడి కెపాసిటీకి అట్రిబ్యూట్ చేసుకున్నాడు. కానీ మేబీ వాడు మ్యాథ్స్కి పెట్టాల్సినంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టలేదేమో. మేబీ వాడికి ఫర్ సమ్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్ మ్యాథ్స్కి కావాల్సినంత ప్రాపర్ ట్రైనింగ్ అందలేదేమో, విచ్ ఈజ్ వై హీ యాక్చువల్లీ ఫెయిల్డ్ ఎట్ మ్యాథ్స్. కానీ ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ చూడం. సో ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫిగర్ అవుట్ చేసి అప్పుడు కూడా అంటే నువ్వు టైం, ఎఫర్ట్, ప్రాపర్ ట్రైనింగ్ ఇవన్నీ పెట్టినా కూడా స్టిల్ ఇఫ్ యూఆర్ అ ఫెయిల్యూర్ దెన్ యూ కెన్ సే అచ్చా ఐ డోంట్ హ్యావ్ ఎబిలిటీ టు మేక్ దిస్. కానీ ఇవన్నీ ఫిగర్ అవుట్ చేయకుండా హౌ కెన్ యూ కంక్లూడ్ దట్ ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ కెపాసిటీ? ఈ కంటెక్స్లో ఐ వాంట్ టు టెల్ సంథింగ్ లైక్ సైకాలజీలో ఒక లాంగ్ స్టాండింగ్ డిబేట్ ఉండేది, వేర్ సమ్ గ్రూప్ ఆఫ్ సైకాలజిస్ట్ వర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ వాట్ యు ఆర్ ఈస్ డిసైడెడ్ బై యువర్ నేచర్, by your genetics. And then there are other group of psychologists who used to argue that what you are is decided by your నర్చర్. అక్కడ వాళ్ళ నేచర్ని డిసైడ్ చేస్తుంది అన్నారు. ఇక్కడ వీళ్ళేమో నర్చర్ అంటే ద ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ యు ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్, హౌ వెల్ యు ఆర్ ట్రైన్డ్, ఇలాంటి ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ దిస్ ఈస్ వాట్ ఇట్ డిసైడ్స్ యూ అని. సో ఈవెన్ a particular psychologist used to say that give me any human and I'll train him and make him whatever you want me to make him. సో డాక్టర్ కావాలంటే డాక్టర్ చేస్తాను, యాక్టర్ కావాలంటే యాక్టర్ చేస్తాను అన్నట్టు. సో టూ డైవర్స్ ఒపీనియన్స్. But then the later psychologists and even the contemporary psychologists have come to a conclusion that it's not just your nature or it's not just your nurture that decides you. నీ జీన్సో లేకపోతే నీ వాతావరణమో మాత్రమే నేను డిసైడ్ చేయదు. In fact, it's the interplay of both your genetics and environment that actually shapes you. For example, there is a plant. ఆ ప్లాంట్ ఎంత హైట్ అవుతుంది, ఎంత ఫ్లరిష్ అవుతుంది అనేది మేబీ దాని జెనెటిక్స్లో ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆ మ్యాక్సిమం రీచ్ అవ్వాలి అంటే దానికి ప్రాపర్ సన్లైట్ ఉండాలి, ప్రాపర్ వాటరింగ్ ఉండాలి, ప్రాపర్ సాయిల్ ఫర్టిలిటీ ఉండాలి. ఇవేం లేకుండా అది దాని మ్యాక్సిమం రీచ్ అవ్వగలదా? అలాగే ఈవెన్ మనం కూడా మేబీ మన మ్యాక్సిమం హైట్ మన జెనెటిక్స్లో ఆల్రెడీ the code is already written, but then still for you to reach that height definitely proper nourishment undali. With malnourishment can you expect to reach your maximum height? అలానే మేబీ మన కెపాసిటీ, ఐక్యూ లాంటి ట్రేట్స్ ఇవన్నీ మన జెనెటిక్స్ డిసైడ్ చేసేసి ఉండొచ్చు. కానీ అది రీచ్ అవ్వాలి అంటే డెఫినెట్గా యూ నీడ్ ప్రాపర్ నర్చర్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్, ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ స్కూలింగ్, ద ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ యు ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి ఇన్ షేపింగ్ యూ, ఇన్ రీచింగ్ యువర్ మ్యాక్సిమమ్. So it's both your internal factors and external factors together that plays the role. So ఏ ఒక్కదాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇట్స్ నాట్ దట్ యూ జస్ట్ కొంతమంది కంప్లీట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్నే బ్లేమ్ చేస్తారు యాజ్ అ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ దర్ బిహేవియర్. అది కూడా కరెక్ట్ కాదు. ఇట్స్ లైక్ ట్రాన్స్పరెంట్గా ఎనలైజ్ చేసుకొని అసలు ఎక్కడ అయింది, ఎక్కడ మిస్టేక్ అనేది మనం ఫిగర్ అవుట్ చేయగలిగితే యూ కెన్ యాక్చువల్లీ వర్క్ ఆన్ ఇట్. ఎనీవేస్ నౌ సో మ్యాథ్స్ రాదు కాబట్టి నాకు చదువు. సో మ్యాథ్స్ నాకు రాదు, ఓకే మ్యాథ్స్ రాదు కాబట్టి నాకు సైన్స్ ఎందుకు రాదు, సోషల్ ఎందుకు రాదు? మ్యాథ్స్కి లాజిక్ ఒక ఎసెన్షియల్, అలాగే సైన్స్కి క్యూరియాసిటీ ఎసెన్షియల్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎసెన్షియల్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక సబ్జెక్ట్ మనకి
ఎక్కలేనంత మాత్రాన అసలు మనకి ఏది అసలు చదివే రాదు అనే నోషన్ తప్పు కదా. తప్పు, ఒప్పు కాదు. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సీ చాలామంది లైఫ్‌లో ఒక్క ఏరియాలో ఫెయిల్ అయ్యాం కాబట్టి లైఫే ఒక ఫెయిల్యూర్ అనుకుంటారు. ఒక్క రిలేషన్‌షిప్ ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇంకా ప్రతీదీ ఇంకా అంతే అలాగే ఉంటుంది అనుకుంటారు. సో, ఒక స్పెసిఫిక్ ఏరియాలోని ఫెయిల్యూర్‌ని తీసుకొనొచ్చి గ్లోబలైజ్ చేస్తున్నాం. అన్నిటికీ ఆపాదించేస్తున్నాం. విచ్ ఈస్ విచ్ ఈస్ నాట్ ట్రూ యాక్చువల్లీ. సో, అండ్ దెన్ అగైన్ నాకు మ్యాథ్స్ రాదు. ఎవర్‌గ్రీన్ స్టేట్మెంట్, నాకు మ్యాథ్స్ రాదు, నేను షై, నేను పబ్లిక్‌లో మాట్లాడలేను, ఐయామ్ నాట్ కంఫర్టబుల్. అంటే నాకు రాదు అనే మాట నాకింక ఎప్పటికీ రాదు. ఇది ఎందుకు రాదు? మేబీ ఎర్లియర్ నువ్వు ఫర్ సమ్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్ మ్యాథ్స్‌కి కావాల్సిన ఎఫర్ట్ పెట్టలేదేమో, విచ్ ఈస్ వై యూ యాక్చువల్లీ ఫెయిల్డ్. బట్ దెన్ ఇప్పుడు ఇఫ్ యూ సీరియస్లీ నీడ్ ఇట్ అండ్ ఇఫ్ యూ సీరియస్లీ హ్యావ్ టు మేక్ ఇట్, నువ్వు ఎఫర్ట్ పెడితే డెఫినెట్గా ఇప్పుడు యూ కెన్ మేక్ ఇట్. ఏమో అలా కాకుండా ఇట్స్ జస్ట్ లైక్ ఎప్పటికీ నా వల్ల కాదు. కొంతమంది పబ్లిక్‌లో మాట్లాడడానికి అది కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అండ్ దే ఫీల్ లైక్ ఇట్స్ బికాస్ దే ల్యాక్ ద ఎబిలిటీ టు స్పీక్. కానీ మేబీ అలా ఏం కాదేమో. మేబీ నువ్వు పుట్టి పెరిగిన వాతావరణంలోనో లేకపోతే నీ స్కూల్లోనో మేబీ నీకు పబ్లిక్లో మాట్లాడడానికి కావాల్సిన కంఫర్ట్కి కావాల్సిన ఎక్స్పోజర్ దొరకలేదేమో, విచ్ ఈజ్ వై యు ఆర్ యాక్చువల్లీ నాట్ ఫ్రీ టాకింగ్ ఇన్ పబ్లిక్. మేబీ ఆ ఎక్స్పోజర్ ఉంటుంటే అలా ఫీల్ అవ్వమేమో. ఇప్పుడైనా ఇఫ్ యూ స్టిల్ స్లోలీ స్టార్ట్ ప్రాక్టీసింగ్, మేబీ వన్ డే యుల్ డెఫినెట్లీ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ ఈజ్ విత్ ఇట్. సి డే 1 నుంచి డే 2కి యూ కాన్ బీ ఫ్రమ్ ఏ జీరో టు హీరో. అసలు ఈరోజు నేను షైగా ఉన్నాను అండ్ రేపు ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ టు గెట్ ఆన్ యర్ స్టేజ్, స్పీక్ వెరీ వెల్ అండ్ ఎవ్రీవన్ క్లాప్స్ ఎట్స్ మీ. దట్స్ క్వైట్ అన్రియలిస్టిక్. ఒక జీరో ఫిట్నెస్ పర్సన్ నుంచి నెక్స్ట్ డే వెళ్ళి జిమ్లో డెడ్ లిఫ్ట్ చేయలేం కదా. ఇట్ లిటరలీ టేక్స్ ఎ లాట్ ఆఫ్ స్లో ప్రోగ్రెషన్ ఇన్ మిడిల్. సో మేబీ యూ కెన్ స్టార్ట్ విత్ మనం కంఫర్టబుల్గా ఉండే ఫ్రెండ్స్ ముందో ఫ్యామిలీ ముందో యూ కెన్ స్టార్ట్ స్పీకింగ్ అండ్ దెన్ ఆ సర్కిల్ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తూ అలా మన కంఫర్ట్ జోన్ని కొంచెంగా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే వన్ డే యూ మైట్ డెఫినెట్లీ ఫీల్ కంఫర్టబుల్. See, there is no such thing as like some people will be like ఈ మధ్యలో ప్రాసెస్ని అస్సలు కన్సిడర్ చేయకుండా దే ఏదర్ టేక్ ఇట్ యాజ్ అ లైక్ జీరో ఆర్ హీరో థింకింగ్ అనమాట. ఏదర్ జీరో లేకపోతే హీరో. అంటే రేపు నేను ట్రై చేస్తాను, రేపు చెప్పేస్తే నేను హీరో, చెప్పకపోతే నేను మళ్ళీ జీరో. అలా ఏం కాదు. మేబీ రేపు నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు అంత డెఫినెట్గా బాగా చెప్పవు, బట్ దెన్ యూ మైట్ get better a bit. So why don't you consider yourself as a work in progress from zero to hero instead of seeing yourself as just as a hero or a zero. See, for example, nene unnanu. I used to work as a faculty and counselor in psychology, so I thought like I'm used to talk to people and nenu చాలా ఈజీగా మాట్లాడగలను అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు నా థాట్ అలా ఉంది. బట్ దెన్ ఇట్స్ ఓన్లీ వెన్ ఐ face this camera that I realized that I'm seriously not used to speaking to this lifeless camera with some light seriously irritating my face in a closed setting. But then I think but then I hope definitely with slow and gradual exposure one day I'll definitely feel more comfortable talking to this camera. వెంటనే అయితే అయిపోదు. Maybe work under construction. I can consider myself as. So anyways, what I'm trying to tell is like only thing that's permanent is change. సో ఏదైనా స్టేబుల్గా ఉంటుంది అంటే అది చేంజ్ మాత్రమే. నాకు మ్యాథ్స్ రాదు, ఎప్పటికీ రాదు, నో దట్స్ నాట్ ట్రూ. నాకు ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు, నాకు ఇంకా నా లైఫ్లో ఇంకా ఎప్పటికీ రిలేషన్స్లో ఇట్ వోంట్ గో గుడ్, నాకు సో నా లైఫ్ అంతా స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. That's not true. That's like ఏదైనా పెట్టి చూడండి. As I said before, maths ప్లేస్లో you replace with anything that you are suffering from in your life and you see the answer. Okay, so ఇలా ఫెయిల్యూర్స్ అని కాదు, ఏదైనప్పటికీ కూడా ఇంటర్నలైజ్ చేసుకొని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్కి ఆపాదించుకొని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అప్పుడు అలా ఉంది కాబట్టి ఎప్పుడు అలా జరుగుతుందనే ఒక స్టేబుల్ థాట్
స్టేబుల్ థాట్ సెట్ అండ్ ఒక స్పెసిఫిక్ ఫెయిల్యూర్ని తీసుకొని వచ్చి అన్నిటికీ ఆపాదించడం. దిస్ ఈజ్ అ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈజ్ యూజువల్లీ సీన్ ఇన్ ద పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ దిస్ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. ఓకే, సో దీన్నే పెస్టిమిస్టిక్ స్టైల్ ఆఫ్ థింకింగ్ అంటారనమాట. ఇలా అనుభవం మనిషికి మంచి చెడు మాత్రమే కాదు, ఒక్కొక్కసారి నిస్సహాయత కూడా నేర్పిస్తుంది. మన ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెసే కాదు, మన చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ అనుభవాలు, బేసిక్గా మనం చూసేవి, వినేవి, ఇవన్నీ కూడా మన థాట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎనీవేస్, ఇఫ్ helplessness can be learned, definitely hopefulness can even be learned. Start slow, be progressive, and that will help you boost your confidence, and one day you'll definitely be back to yourself. Thank you. And if you like this video, like it. If you are comfortable, do comment on what are the areas in which you are experiencing this learned helplessness in your life right now, because it might help others. And do share if you feel someone else needs to know this. Yeah, please subscribe to my channel if you want more such psychology insights. Thank you.